హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులైతే 20వ విడత రిలీజ్ అయ్యింది. 20వ విడత పడినటువంటి వారు 21వ విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు, అదేవిధంగా 20వ విడత పడలేదు అని చెప్పేసి బాధపడుతున్నటువంటి రైతన్నలు కూడా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నేను మీకు ఒక 3 స్టేటస్లు, మీ యొక్క బెనిఫిషరీకి సంబంధించినటువంటి స్టేటస్లు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ 3 స్టేటస్లు గ్రీన్ టిక్ మార్క్తో ఎస్ అని చెప్పేసి కనుక ఉన్నట్టయితేనే మీకు ఈ 20వ విడత డబ్బులు కానివ్వండి, లేదు అంటే ఫ్యూచర్లో రాబోయేటటువంటి 21వ విడత డబ్బులు కానివ్వండి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇవి కనుక ఎస్ లేనట్టయితే మీకు వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మీ మొబైల్ ఫోన్లోనే మీరు ఈ యొక్క స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకోసం అయితే అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి రైతన్నలకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ నేను మీకోసం వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పేసి కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ యొక్క రైతులకి సంబంధించినటువంటి వారి అకౌంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నటువంటి వెబ్సైట్ లింక్ వచ్చేసి పీఎం కిసాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్. ఈ లింక్ని అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ జస్ట్ క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది, మీరు ఈ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ నో యువర్ స్టేటస్ అని చెప్పేసి మనకు ఆప్షన్ అయితే ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన టచ్ చేసినట్టయితే మీకు మీ అకౌంట్కి సంబంధించినటువంటి స్టేటస్ మొత్తం కూడా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు పీఎం కిసాన్ అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రిసిప్ట్లో ఈ యొక్క పీఎం కిసాన్ నెంబర్ టీఎల్ అని చెప్పేసి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ నెంబర్ ఉన్నటువంటి వారు ఈ విధంగా నేను వీడియోలో చెప్పిన విధంగా స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి. ఈ విధంగా మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక లేనట్టయితే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు అని చెప్పేసి ఎక్కువ కామెంట్స్ కనుక వచ్చినట్టయితే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా వస్తుంది అనేటటువంటి వీడియోను కూడా నేనైతే చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నవారు, లేనివారు కూడా వీడియోని కంటిన్యూ చేయండి. మీకు తర్వాత ఉపయోగపడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా కోడ్ని అయితే మీరు ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 2 డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన టచ్ చేసినట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ ఓటీపీని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీకు వచ్చినటువంటి ఓటీపీని ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఓటీపీని ఎంటర్ చేశాను. నెక్స్ట్ గెట్ డాటా అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు స్టేటస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ఫార్మర్ నేమ్ ఉంది, మీరు అదేవిధంగా డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది, మొబైల్ నెంబర్ అనేది ఉండడం కూడా జరిగింది. ఈ యొక్క మొబైల్ నెంబర్ మీరు వేరేది చేంజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా అప్డేట్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేసి అయితే మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ స్టేటస్ ఇక్కడ యారో మార్క్ ఉంది, దీనిపైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటటువంటి విషయం అయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ల్యాండ్ సీడింగ్ ఎస్ అని చెప్పేసి ఉంది, ఈకేవైసీ స్టేటస్ ఎస్ అని చెప్పేసి ఉంది, ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ ఎస్ అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది. ఈ 3 స్టేటస్లు కనుక ఎస్ ఉన్నట్టయితేనే మీకు ఈ డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ ఎస్ లేకపోతే మీకు ఈ డబ్బులు అయితే వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ ఇక్కడ వ్యూ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి కూడా ఉంది. దీనిపైన టచ్ చేసినట్టయితే మీకు 20వ విడత ఏ బ్యాంకులో పడినాయి అనేటటువంటి విషయం కూడా అర్థమవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే 19వ విడత వరకు అప్డేట్ అయి ఉంది. 20వ విడత కూడా 2-3 రోజుల్లో మీకు స్టేటస్ అయితే
అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా 19వ విడత ఎప్పుడు పడ్డాయి, ఏ డేట్ రోజు పడినాయి, ఏ బ్యాంకులో పడినాయి అనేటటువంటి వివరాలు అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరైతే చాలా సింపుల్గా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే మీరు చెక్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకుంటారు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియోనైతే చేసి పెట్టడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.